పాత మంగళగిరికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి లక్ష్మీ శారీస్ చేనేత వస్త్రాలయం అధినేత పొట్లాబత్తుని లక్ష్మణరావు, ఆయన తనయుడు శ్రీకాంత్ ప్రతి ఏటా ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిపి తమ వద్ద పనిచేసే చేనేత కార్మికులను సముచిత రీతిన సత్కరించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఉగాది ఉత్సవాలను కొంచెం ఆలస్యంగా మార్చి 29వ తేదీ ఆదివారం ఇప్పటం రోడ్లో గల పొట్లాబత్తుని వారి మామిడి తోటలో ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పొట్లబొత్తుని లక్ష్మణరావు కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తమ మగ్గాల షెడ్లలో పనిచేస్తున్న చేనేత కార్మికులను నూతన వస్త్రాలతో అతిథులచే సత్కరించి నగదు ప్రోత్సాహకం అందజేశారు. అసలు జన్మ ధరించుకోవటం అనమాట. కొత్త బిల్డింగ్లో రండి. అదేమో నాకు తెలియదు కానండి. తర్వాత గరువుదే జయు సుబ్బారావు గారు, ప్రతి సుబ్బారావు గారు మా ఇది మిత్ర భాగ్యలక్ష్మి గారు, ఆయన ఇచ్చిన 5,000 మంచి స్వీటు. సినీ డైరెక్టర్, సినీ యాక్టర్, డ్రామా యాక్టర్ గోల్ సీతారావు గారు ఈ వరుస ఇచ్చేసండి. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని గుడివేడకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, కవి, రచయిత, కళాకారుడు బండారు రాధాకృష్ణ రచించిన సత్యాన్వేషణ ప్రశ్నించే పాత్రికేయం పుస్తకావిష్కరణ కార్యక్రమం వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా బుద్ధభూమి మాసపత్రిక వర్కింగ్ ఎడిటర్, సాహితీవేత్త గోలి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మంచా విజయమోహన్ రావు, రేఖా కృష్ణార్జునరావు, గుత్తికొండ ధనుంజయరావు, డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, మధు, వల్లభనేని వాణి, కంచెర్ల కాసయ్య, కలిమిశ్రీ తదితర ప్రముఖులు వేదికను అలంకరించారు. సత్యాన్వేషణ పుస్తకాన్ని సికే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీ శారీస్ అధినేత పొట్లవత్తుని లక్ష్మణరావు, పుస్తక రచయిత బండారు రాధాకృష్ణ సామాజిక సేవలను అతిథులు ప్రస్తుతించారు. ఈ తోటలో ఈ ఫంక్షన్ని నిర్వహిస్తూ అదే సందర్భంలో ఇది ఉగాది ఉత్సవం మరియు సాహిత్య కార్యక్రమంగా జరపాలి అని నేను చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సత్యాన్వేషణ అని చెప్పి బండారు రాధాకృష్ణ గారు రాసినటువంటి వ్యాస సంకలనం, ఇది చాలా గొప్ప పుస్తకం. ఇప్పుడు ఆయనకి 86 ఏళ్ళు వచ్చినాయి. బండారు రాధాకృష్ణ గారికి చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. అది సందర్భం ఇవాళ ఆ పుస్తకం ఆవిష్కరణ. అలాగే చేనేత కార్మికులందరికీ కూడా ఈ నూతన వస్త్రాలను బహుకరించడం, అందరూ కలిసి విందు భోజనం చేయడం అనేటటువంటిది మన ముందున్నటువంటి ఎజెండా. వీటన్నిటికీ దాదాపు 15 రోజులు బట్టి లక్ష్మణరావు గారు అవిశ్రాంతంగా దీనికోసం కృషి చేస్తూ రాత్రి కూడా తెల్లారి 8ంటికి కూడా ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళి ఆయన డ్రెస్అప్ అయ్యి రావటం అనేటటువంటిది జరిగింది. బంధువులు, చేనేత కార్మికులు, చాలా దగ్గరగా ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, కొంతమంది కస్టమర్లు, వీళ్ళందరినీ కలుపుకొని చూసుకుంటున్నటువంటి ఒక ఉత్సవం లాంటిది. సరే, లక్ష్మణరావు గారు ఆయన ఎలా అభివృద్ధి చెందాడు, దీంట్లో ఏ రకమైనటువంటి ప్రగతిని సాధించాడు అనేటటువంటిది ఆయన కష్టమే ఆయన కలిసి వచ్చింది. ఆయన శ్రమే, పెట్టుబడికి శ్రమే మూలం అనేటటువంటిది మార్క్స్ ఏనాడో నిరూపించాడు. అది ప్రపంచవ్యాప్తంగా నిరూపితం అయిపోయింది. ఆయన శ్రమజీవి.
ఆ శ్రమ, ఆయన శ్రమ లోతులను బాగా తెలిసినటువంటి వాడు. ప్రత్యేకించి చేనేత పరిశ్రమకు సంబంధించి 12 బద్దల డాబీ దగ్గర నుంచి చైన్ డాబీ దగ్గర నుంచి జాకార్డు వరకు కూడా దాంట్లో ఉన్న డిజైన్లు, ఏ డిజైను దేని మీద ఎలా వస్తుంది అనేటటువంటిది ఆ టెక్నికల్ అఫైర్ తెలిసి ఆయన అచ్చమైన చేనేత కార్మికుడు అయి ఉండి, లక్ష్మి గారు ఒక చేనేత కార్మికురాలు అయి ఉండి, ఆయన పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా చాలా బాగా సహకరించారు. శ్రీకాంత్ అప్పుడు చాలా చిన్న పిల్లవాడు. వాళ్ళు ఆ రకంగా సహకరించి ఆయన డిసిప్లిన్ చాలాసార్లు చెప్తాడు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో తిరిగి కొంత నష్టపోయినప్పటికీ కమ్యూనిస్ట్ ఉద్యమం ద్వారా అలవడినటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక క్రమశిక్షణ, శ్రమ చేసేటటువంటి లక్షణం, ఆ శ్రమ తాలూకు వచ్చినటువంటి ఆ సొమ్ముని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని దాంతో మరింతగా దాన్ని అభివృద్ధి అయ్యేటటువంటి కార్యక్రమం ఏమిటి అనేటటువంటిది లక్ష్మణరావు గారి యొక్క జీవిత క్రమాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఆ రకంగా ఆయన చేయగలిగాడు కాబట్టి ఇప్పటికే కూడా ఒక మాస్టర్ వేవరు ఈ రకమైనటువంటి డిజైన్ తీయటం, ఒక ఏ వెరైటీ కాలానికి అనుగుణంగా ఎవరు ఏ రకమైనటువంటి చీరలను అభిమానిస్తున్నారు, దానికి ఏ రకమైనటువంటి రంగులతో కూడినటువంటి ఫ్యాన్సీ డిజైన్లు ఇది ఉత్పత్తి చేయాలి అనేటటువంటి విషయంలో లక్ష్మణరావు గారికి మంచి డిమాండ్ ఉంది. మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు పంజలపల్లి, చీరాల ఈ ప్రాంతాల్లో అప్డేట్ అవుతున్నాడు. ఏ రకమైనటువంటి ఫ్యాన్సీ డిజైన్ ఎలా వస్తున్నాయి ఏమిటి అని అనేటటువంటి అలా అప్డేట్ అవుతున్నాడు. కాబట్టి చాలా ఎక్కువ రకాలు పట్లావతుల లక్ష్మి శారీస్లో దొరుకుతాయనేటటువంటిది పేరుపడింది. పోచంపల్లి, గద్వాల, కంచి, ఆరణి, ధర్మవరం ఆ రకమైనటువంటి అక్కడే మాత్రమే కాకుండా దానికి తగ్గ రీతిలో ఇక్కడ కూడా నేయించడం అనేటటువంటిది, ఆ రకమైనటువంటి నాణ్యమైనటువంటి చీరలను అందివ్వడం అనేటటువంటిది లక్ష్మణరావు గారు ప్రత్యేకంగా తీసుకొని చేసినటువంటి పెద్ద శ్రద్ధది. అదే ఆయన వ్యాపారానికి చాలా పెట్టుబడి అని నేను భావిస్తా ఉన్నాను. ప్రాశస్త్యం ఏంటో, దీని సభా కార్యక్రమం యొక్క విశేషం ఏంటో ఇప్పుడే చెప్పారు. దానికి కొనసాగింపుగా ఒక మంచి పుస్తకం ఆవిష్కరణ ఈరోజు జరగబోతున్నది. సత్యాన్వేషణ, ప్రశ్నించే పాత్రికేయులు. రచయిత మనందరికీ తెలిసినటువంటి వారు, పెద్దలు. ఎక్కడ జీవితంలో అవినీతితో కానీ ఆర్భాటాలతో కానీ రాజీ పడకుండా జీవితాన్ని పాత్రికేయ వృత్తికే కాకుండా ఇంకా అనేక రంగాల్లో, కళారంగం కానివ్వండి, రచయితగా కానివ్వండి, కవిగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా తనదంటూ స్థానం తీసుకొని కొనసాగిస్తూ వస్తున్నటువంటి పెద్దలు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈరోజు ఆవిష్కరించబోయేటటువంటి ఈ పుస్తకం కొన్ని వ్యాసాల సంపుటి, ఒక 50 వ్యాసాలు ఉంటాయి. దానిలో చాలా సులభమైన శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రాశారు. ఇది బడి గుడి అనేటువంటిది మొదటి వ్యాసం, కళలో దేవుడు అనేది చివరి వ్యాసం. ఎక్కువగా సమకాలీన సమాజంలో జరిగేటటువంటి సాధారణ మానవుల్లో ఉండేటటువంటి భావాలు, దైవాన్ని గురించి కానీ సంఘాన్ని గురించి కానీ వాటి భావాలు ఎట్లా ఉన్నాయి, వాటిల్లో ఉన్నటువంటి తప్పు ఒప్పుల్ని, తనదైనటువంటి దృక్పథాన్ని, సమాజానికి ఏది అవసరమో, ఏదైతే మంచి సమాజాన్ని మనం తీసుకోవడానికి వీలవుతుందో ఆ దృక్పథంలో శ్రీ రాధాకృష్ణ గారు ఈ వ్యాస సంపూర్తి కొనసాగించారు. నాగిరెడ్డి గారి వెంట తిరిగాను. చివరకు ఆనాడే విడిపోకముందే సుందరయ్య గారు ఒక మాట అన్నాడు. నేను చాలా చోట్ల అది ఉదహరించాను కూడా. మీరు ఏ చెట్టు త్వరల్లో దాక్కున్నా ప్రజల సొమ్ముతో మిమ్మల్ని కాల్చి చంపే ప్రభుత్వాలు వస్తున్నాయి, ఆలోచించండి, అనవసరంగా చనిపోవద్దు అని 1967లోనే విడిపోకముందే ఆయన చెప్పారు. అయినా కూడా
నాగిరెడ్డి గారికి పోలిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జనాభా, అన్ని దేశాల మొత్తం స్టాటిస్టిక్స్ అప్పచెప్పగలిగినటువంటి మేధావి తరిమల నాగిరెడ్డి. ఆయన ఒక మాట అన్నాడు, ప్రపంచంలో యాజిటేషన్ లేకుండా, విప్లవం లేకుండా ఎక్కడ ఏ ప్రభుత్వం పడిపోయిందో మాట చెప్పు. నిజమే, అది నిజమే. తొలుత మంగళగిరి మాణిక్యం, సందుబట్ల భూపతి సమన్వయంతో కళాకారులు గేయాలను అద్భుతంగా ఆలపించారు. ఆరు గజాల చీరను అగ్గి పెట్టెలోన మర్చిన, ఆరు గజాల చీరను అగ్గి పెట్టెలోన మర్చిన కళా కోవిదులు. వీరులు మీరు సూరులు, వీరులు మీరు సూరులు, బహుజ్ఞానులు పద్మశాలిలు. మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు. నేసిచ్చిన గంజ నీళ్ళ మిల్లాయి, పోగు పోగు అతికినట్టు చేయి చేయి తలుపరా. విశ్వశాంతి కాముకులై విశ్వములో పయనిస్తూ విజ్ఞాన సూక్తి సుధను విశ్వజనులకందించిరి. ధ్యాన యోగ సాధనలో విజ్ఞాన జ్యోతి కలగని, ధ్యాన యోగ సాధనలో విజ్ఞాన జ్యోతి కలగని, రాబోయే కాలమును ముందుగానే వివరించిన మహామహులు, మహోన్నతులు, మహనీయులు, మహాత్ములు. స్వాతంత్ర్య సాధనలో సమిధలైరి ఎందరో, స్త్రీజనోద్ధారులై శ్రమించిరి కొందరు. నరజాతి యుద్ధం వద్దంటున్నది, హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది. నిచాచరుల గుండె ముందు అద్దం నిలబెడుతున్నది, అద్దం నిలబెడుతున్నది. జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా. హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, యుద్ధం వద్దంటున్నది. పుడమి తల్లి నిమ్మోమున శాంతి పూలు పూస్తుంటే, పుడమి తల్లి నిమ్మోమున శాంతి పూలు పూస్తుంటే, హిరోషిమా శాద్వలాలు, హిరోషిమా శాద్వలాలు ఇంకా చిగురించలేదు, ఇంకా చిగురించలేదు. ఎలా ఉంటాయో బాగా పుల్లగా ఉంది, కొద్దిగా చేదుగా ఉంది, కొద్దిగా తీగా ఉంది, కొద్దిగా ఒగరుగా ఉంది. అంటే ఉగాది వచ్చేసిందన్నమాట. మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న ఈ మామిడికాయ ఈ సందర్భానికి ఇలా మనకి కలిసి వచ్చినందుకు, ఆ మామిడికాయకి, ఈ చెట్టుకి, ఈ తోటకి వచ్చిన మా అతిథులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంతే కదా, అందులోనే మునిగిపోయి ఉన్నాడు. బాబు గారి దగ్గర వాళ్ళేదో ఇవాళ మీరు ఖచ్చితంగా నేను మేయర్ అవ్వగానే మీకు ఆ పోస్ట్ చూపిస్తానండి. సరే, తర్వాత ఏంటంటే సరే సరే మరి ఆ పెద్దల్ని వారిని కూడా ఈ వేదికకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాధాకృష్ణ గారిని పట్టుకొని ఆయనకి ఎవరైనా తోడ్పాటుని ఇచ్చి
అది 85 లాగా ఉందా? మీరు ఏమైనా మాట్లాడగలరు, ప్రారంభించిన దాకనే ఇబ్బంది ఏం లేదు. సభకు నమస్కారం. సీతారామయ్య గారు చాలా ఎక్కువగానే చెప్పారు. ఇప్పుడు 87 సంవత్సరాలు అయితే 12వ సంవత్సరం నుంచి కూడా మూఢనమ్మకాలకి మా ఊళ్ళో సాధారణ నుంచి తప్పేసి మా ఊరు ఆలోచించాలి. మనం జనంలోకి వెళ్తాం తగ్గించి పల్లెల చుట్టూ తిరగటం మానేసి 10 నిమిషం అయితే జనం మనకు దూరం అవుతారు. అంటే అనవసరంగా కార్యక్రమాల కోసం వీరిని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆచరణ సాధ్యమా అనేది చాలా మందిలో ఉంటుంది. వదిలేసి జాతి కోసం, సమాజం కోసం ఎంతో కృషి చేశారు. రాట్నం తిప్పేటప్పుడు పోగు అతుకుతావు, నీవు రాట్నం తిప్పేటప్పుడు పోగు అతుకుతావు, అచ్చు అతికేటప్పుడు పోగు అతుకుతావు, అచ్చు అతికేటప్పుడు పోగు అతుకుతావు, మొలకాడ తెగితే పోగు అతుకుతావు, నీ చెమట తెగితే నేచేటప్పుడు తెగితే అదిరిపడి అతుకుతావు, నేతన్నా ఓ నేతన్నా, అతికి అతికి నీ బతుకు అతుకుల బొంతాయే, అతికి అతికి నీ బతుకు అతుకుల బొంతాయే, అతుకుల బతుకుల నీది, అతుకుల బతుకుల నీది, గతుకుల బాటాయే, అతుకుల బతుకు చేనే తన్న బతుకు, పేగు బంధం మించిన పోగు బంధం నీది, నాడి తిరిగితే గాని కడుపు నిండదాయే.